హలో అండి. అందరికీ నమస్కారం. మేము సకలేశ్వర టూర్‌కి వెళ్ళాము. బెంగుళూరు నుంచి 270 కిలోమీటర్స్ ఉంటుంది. సకలేశ్వరం రిసార్ట్స్‌కి ఫేమస్ అండి. అండ్ వాటర్ ఫాల్స్ కూడా 6 ఆర్ 7 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మేమైతే 2 వాటర్ ఫాల్స్ అనేవి విజిట్ చేసాము. చూడ్డానికి కూడా వ్యూ చాలా బావుంటుందండి. ఎక్కువగా కాఫీ తోటలు ఉంటాయి. అండ్ 500 ఇయర్స్ లార్డ్ శివ టెంపుల్ కూడా ఉందండి సకలేశ్వరలో. అండ్ స్టార్ షేప్‌లో ఉండే ఫోర్ట్ కూడా ఉంది. ఫోర్ట్ అయితే చాలా ఓల్డ్‌గా ఉందండి. అండ్ ఫోర్ట్‌లో అయితే ఏం లేదు. లైక్ అందులో ఒక చిన్న కొండలాగా ఉంది. అండ్ వాటర్ ఫాల్స్ అయితే మేము 2 విజిట్ చేసాము. మేము వాటర్ ఫాల్‌కి వెళ్ళేసరికి వాటర్ ఫాల్ క్లోజ్ చేశారు. ఆల్రెడీ 6:00 అయింది. మబ్బుగా ఉండింది. సో, అందుకనేసి నేను కిందకైతే దిగలేదు. అండ్ ఆ నెక్స్ట్ డే మేము మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్‌కి వెళ్ళాము. సో, అక్కడైతే బాగుండిందండి వ్యూ అయితే. అండ్ రిసార్ట్‌లో వచ్చి ఫుడ్ అయితే కేరళ స్టైల్ ఇడ్లీ లాగా పెట్టారండి. అంటే లైక్ లడ్డు లాగా చేశారనమాట. అంతగా ఏం బాలేదు. మిగతా ఫుడ్ అంతా పర్లేదు, బాగానే ఉండింది. సో, అండ్ కాఫీ గింజలు కూడా నా వీడియోలో చూపించానండి. అంటే కాఫీ గింజలు ఎలా ఉంటాయి ఏమనేసి. మన రాయలసీమ సైడ్ వాళ్ళకైతే కాఫీ తోటలు పరిచయం ఉండదు. అండ్ కోనసీమ సైడ్ అంటే అడవి ప్రాంతం ఉన్న అరకు సైడ్ వాళ్ళకి పరిచయం ఉంటుంది. ఎందుకంటే అరకు సైడ్ వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు కాఫీ తోటలుగానే వేస్తుంటారు. సో, అందుకనేసి వాళ్ళకి పరిచయం ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఫేమస్ అంటే స్టోన్ అండి. మన సైడు వైట్ అండ్ బ్లాక్ స్టోన్ ఉంటుంది. సో, అవి కొంచెం పర్లేదు. బట్ ఈ కర్ణాటక సైడ్ హౌసెస్ అన్నీ రెడ్ అండ్ బ్లాక్ స్టోన్తో ఏర్పడి ఉంటాయండి. ఆ రాయిని అలానే కట్ చేసి ఇట్లా టైల్స్ లాగా కూడా చేస్తారు. కాంక్రీట్ కన్నా చాలా గట్టిగా ఉంటుందంటండి. అంటే సిమెంట్ మనం తయారు చేసే సిమెంట్ రాయి కన్నా చాలా గట్టిగా ఉంటుందంట ఇక్కడ.